తిరుమలలో మరో ఘోర అపచారం జరిగింది. మద్యం సేవించడం, ఎగ్ బిర్యానీ తినడం, ఆలయంపై డ్రోన్లు తిరగడం వంటి ఘటనలు మర్చిపోకముందే మరో ఘటన వెలుగు చూసింది. దీంతో మరోసారి టీటీడీ వైఫల్యంపై భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలలో మరోసారి అపచారం చోటు చేసుకుంది. తిరుమలలో భద్రతా వైఫల్యాన్ని బయటపెట్టే ఘటన జరిగింది. తిరుమలలో అన్యమత ప్రచారం పూర్తిగా నిషేధం. తాజాగా తిరుమలలో ఓ వ్యక్తి నమాజ్ చేయడం కలకలం రేపుతోంది. తిరుమలలోని పురోహిత సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో అన్యమతానికి చెందిన వ్యక్తి నమాజ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నమాజ్ చేసిన వ్యక్తి సీసీ కెమెరాలకు ఎదురుగానే నమాజ్ చేస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పాప వినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద ఉన్న పురోహితుల సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో ఆ వ్యక్తి నమాజ్ చేశాడు. ఆ నమాజ్ చేసిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాహనంలో తిరుమలకు వచ్చినట్లుగా టీటీడీ సిబ్బంది గుర్తించారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో కొత్త పాలక మండలి ఏర్పాటైన తర్వాత వరుసగా అపచారాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. మద్యం సేవించడం, ఎగ్ బిర్యానీ తినడం, ఆలయంపై డ్రోన్లు తిరగడం వంటి ఘటనలు మర్చిపోకముందే ఇప్పుడు ఏకంగా కళ్యాణ వేదిక వద్ద ఓ వ్యక్తి నమాజ్ చేశాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. అయితే సీసీ కెమెరాల ద్వారా కూడా భద్రతా సిబ్బంది నమాజ్ చేస్తున్న విషయాన్ని గుర్తించకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. తిరుమలలో ఇలా చేయడం ఏమిటని, భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.